సంగారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బీజేపీ పట్టణ అధ్యక్షుడు ద్వారకా రవి ఆధ్వర్యంలో మేము నరేంద్ర మోడీ కుటుంబ సభ్యులమే అనే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న అసెంబ్లీ ఇన్ఛార్జ్ పులిమామిడి రాజు మాట్లాడుతూ ప్రతిపక్షాలు ప్రధాని మోడీకి కుటుంబమే లేదని విమర్శించడం సరికాదని, భారతదేశంలో ఉన్న 140 మంది భారతీయులు అందరం మోడీ కుటుంబ సభ్యులమే అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్లు మందుల నాగరాజు, కసిని వాసు, బీజేపీ నాయకులు శ్రీపతిరావు, సురేందర్, తేజస్విని, విజయ్ కుమార్, భిక్షపతి, లాడే, మల్లేశం, వెంకర్, రాము, యశ్వంత్, తిరుమలేష్, పోలీస్ శేఖర్, బొట్టు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్న ప్రతి మహిళ, భారతదేశంలో ఉన్న ప్రతి కార్మికుడు మోదీ మోదీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ భారత్ మాతా కి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నరేంద్ర మోడీ గారి యొక్క చరిష్మాను చూసి ఓర్వలేక మరి ప్రతిపక్ష నాయకులైనటువంటి ప్రతిపక్ష నాయకులు మరి అవాకులు చవాకులు పేలుతున్నారు. మరి నరేంద్ర మోడీ గారి కుటుంబం లేదు, అతనికి కుటుంబం అంటే తెలియదు అనే విధంగా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారి హయాంలో ఎటువంటి స్కాములు లేవు. మరి వారికి నరేంద్ర మోడీ గారిని ఏమి విమర్శించాలో తెలియక వారిని పరోక్షంగా ప్రత్యక్షంగా వారిని టార్గెట్ చేస్తూ మరి ఒకడు చౌకీదార్ చోరే అంటాడు, ఒకసారేమో నరేంద్ర మోడీ కుటుంబం లేదంటారు. ఈ విధంగా నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తున్నారు. వారి హయాంలో ఎటువంటి స్కాములు లేవు కాబట్టి వారికి ఏం ఛాయిస్ లేకుండా ఉన్నది కాబట్టి వారిని ప్రత్యక్షంగా ఈ విధంగా టార్చర్ పెడుతున్నారు. కానీ భారతీయ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు, ప్రతి మహిళ, ప్రతి సైనికుడు, ప్రతి కార్మికుడు మరి నరేంద్ర మోడీ గారి కుటుంబం అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి పట్టణ శాఖ తీసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మరి సంగారెడ్డి యొక్క వాస్తవ్యులు అందరూ కూడా పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమం అంబేద్కర్ యొక్క చౌక్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సంగారెడ్డి పట్టణ శాఖ మరియు స్థానిక అంబేద్కర్ చౌక్ దగ్గర మరి మేము మోదీ కుటుంబ సభ్యులం అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా వ్యక్తిగతంగా మోడీ గారిని విమర్శిస్తూ కుటుంబం లేదు అని చెప్పేసి ఆయనను వ్యక్తిగతంగా మాట్లాడడం జరుగుతుంది. అట్టి విషయంలో భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజలందరూ కూడా ఈరోజు మేము ఖచ్చితంగా మోడీ కుటుంబ సభ్యులమే, మరి మోడీ కూడా మా కుటుంబ సభ్యులు అనే విధంగా ఈరోజు మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా ఈరోజు గడిచినటువంటి 10 సంవత్సరాల్లో ఎలాంటి అవినీతి లేకుండా భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా మారుతున్న తరుణంలో మరి ఈరోజు మేమందరం కూడా ప్రధానమంత్రికి తోడుగా ఉంటాం. మోడీ మా కుటుంబ సభ్యుడే, మేము కూడా మోడీ కుటుంబ సభ్యుని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఈరోజు మా సంగారెడ్డి పట్టణ శాఖ అధ్యక్షుడు ద్వారకా రవి గారి ఆధ్వర్యంలో ఈరోజు మా సంగారెడ్డి పట్టణంలో ఈరోజు మోదీ గారి యొక్క ఏదైతే ప్రతిపక్షాలు ఆయనకు కుటుంబం లేదనే విమర్శ చేసినరో మోదీకి మేమందరం కూడా భారతదేశంలో ఉన్న 140 కోట్ల భారతీయులందరం కూడా మేము మోదీ కుటుంబ సభ్యులేమే అని చెప్పేసి ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఆయన మనందరి గురించి అవిశ్రాంతంగా రోజువారీలా 18 గంటలు కూడా మనందరి గురించి పనిచేస్తున్న ఒక గొప్ప నాయకుడు. చరిత్రలో ఇంకెవ్వరు కూడా పనిచేయనటువంటి ప్రధాని మన నరేంద్ర మోదీ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతిపక్షాలకు ఏం చేయాలనో ఏం చెప్పాలనో అర్థం కాక వాళ్ళు ఒక కుటుంబం మీద తీసుకొస్తున్నారు. వాళ్ళు గతాన్ని గుర్తుంచుకోవాలి, వారి కుటుంబ సభ్యులు ఏ విధంగా పరిపాలించిందో గుర్తుంచుకోవాలి, వారి పాలనలో భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందింది. ఈరోజు మా నరేంద్ర మోదీ గారు ఈ 10 ఏళ్ల పాలనలో కూడా భారతదేశాన్ని ఏ స్థానంలో ఉంచిండు, ఒక విశ్వ గురు స్థానంలో ఉంచిండు. ప్రపంచ దేశాలు కూడా
ఈరోజు భారతదేశం వైపు చూస్తున్నాయి. అది మీ కళ్ళతో చూడండి. ఏదో చెట్టాపట్టలేసి విమర్శలు చేసుకోకుండా మీకు డిపాజిట్ కూడా రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్లో మీకు డిపాజిట్ కూడా రావట్లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా 370 పైచీలకు మా ఎన్డీఏ కూటమికి 400 సీట్లు రాబోతున్నాయి. దానికి అనుగుణంగానే ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా కూడా ఈసారి నరేంద్ర మోదీ గారికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన అందరినీ కూడా తన బిడ్డల్లాగా తన కుటుంబంలాగా 140 కోట్ల మంది భారతీయులను తన కుటుంబంలాగా చూసిండు. ఆ విధంగానే ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా మేము అధికారంలో ఉన్న రాష్ట్రాలకు లేని రాష్ట్రాలకు కూడా అన్నిటికి కూడా సమానమైన అభివృద్ధి పథకాలు సమానమైన నిధులు ఇచ్చి ఈరోజు మన భారతదేశాన్ని కూడా ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థలో ఒక 5వ స్థానంలో నిలిపినటువంటి మహానాయకుడు మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారని ఈరోజు తెలియజేస్తూ ఈరోజు మా సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రతి దగ్గర కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా ఈ వచ్చేసారి కూడా మూడవసారి కూడా మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాబోతున్నారు. ఖచ్చితంగా మా మోదీ గారు గ్యారంటీ ఇస్తే అది గ్యారంటీగా జరుగుతుంది. కాబట్టి మా ప్రజలందరూ కూడా ముఖ్యంగా మా మహిళలు కూడా వారికి 33% రిజర్వేషన్ ఇచ్చిండు గొప్ప నాయకుడు మా నరేంద్ర మోదీ గారు. కాబట్టి ఈసారి అందరూ కూడా మా మహిళల దీవెనలు కూడా అందరూ కూడా ఆయన పైన ఉన్నాయి. ఖచ్చితంగా ముచ్చటగా మూడోసారి కూడా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. ఖచ్చితంగా మెదక్ పార్లమెంటు కూడా ఆ యొక్క 400 సీట్లలో మెదక్ పార్లమెంటును కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. ముఖ్యంగా మా సంగారెడ్డి పట్టణంలో 1,00,000 ఓట్లలో భారీ మెజార్టీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఇవ్వబోతున్నామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ కౌన్సిలర్లకు మహిళలకు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భారత్ మాతాకి నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం. జై. నేను మోడీ కుటుంబ సభ్యుడిని. మోడీ కుటుంబ సభ్యులమే. మేము సైతం మోడీ కుటుంబ సభ్యులమే. మోడీ కుటుంబ సభ్యుని. మేము మోడీ కుటుంబ సభ్యులమే. మేమందరము మోడీ కుటుంబ సభ్యులం. భారత్ మాతాకి జై. తెలంగాణ ప్రజలు మొత్తము అందరూ మన ప్రధాన మోడీ కుటుంబ సభ్యులే. నేను మోడీ కుటుంబ సభ్యుని. నేను మోడీ కుటుంబ సభ్యుని. నేను సైతం మోడీ కుటుంబ సభ్యులమే. మోడీ కుటుంబ సభ్యులమే. నేను మోడీ కుటుంబ సభ్యుని. కుటుంబ సభ్యులమే. మేమంతా మోడీ కుటుంబ సభ్యులమే. మేము మోడీ కుటుంబ సభ్యులమే. అంతా మోడీ కుటుంబ సభ్యులమే. నేను మోదీ కుటుంబ సభ్యుడిని. కుటుంబ సభ్యులమే. మేమంతా మోడీ కుటుంబ సభ్యులమే.